హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిన్న చేపల కూర ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి గోదావరి చేపలండి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. ఇవి మనం చాకుతో చేసే కంటే కత్తిపీటతో చేస్తేనే మనకు ఈజీగా అవుతుందండి. మనం చేపల కూర వండే కంటే వీటిని శుభ్రం చేయడానికే మనకు టైం ఎక్కువ పడుతుందండి. చిన్న చేపలు కదండి, వీటిని ముక్కలుగా కోయాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే ఉంచేయచ్చు. మధ్యలోకి చిన్న ఘాటు పెట్టి పొట్టంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అనుకున్నామంటే మనకు చాలా వరకు పులుసు అయితే వచ్చేస్తుందండి. మొత్తం చేపలన్నిటిని ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గరుగ్గా ఉన్న ఒక రాయిని తీసుకుని ఈ చేపలన్నిటిని ఈ విధంగా రుద్దుకోవాలండి. ఈ విధంగా రుద్దడం వల్ల చేపల్లో ఉన్న పులుసు అంతా పోయి జిగురు కూడా పోయి చక్కగా నీట్గా తయారవుతాయి. ఈ విధంగా తయారైన వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నేను చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. మీరు పెద్ద ఉల్లిపాయలు వేసుకునేటట్లయితే కట్ చేసుకుని వేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి. మరొక గిన్నె తీసుకుని టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రబ్బల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి. నేనైతే 1.5 టీ వేస్తున్నాను. ఇవన్నీ కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేపలన్నిటిని వేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిట అయితే పెట్టకూడదండి. గరిటతో తిప్పామంటే విరిగిపోతాయి. ఈ విధంగా ఒకసారి కుదుపుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసుకుని వేసుకోవాలి. మీకు పులుసు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం రసాన్ని పలుచగా చేసుకుని వేసుకోండి, లేదంటే కొంచెం చిక్కగానే వేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చిన్న చేపలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. ఈ విధంగా వండిన చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ని వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.